మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థానమందు రాహువు, అలాగే ఈ రాశి వారికి చంద్రుడు, రెండవ స్థానమందు ఉన్నటువంటి శుక్రగ్రహాల తాలూకు శుభ ఫలితం మాత్రమే ఈ రాశి వారికి వస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారు జన్మరాశి స్థిత రవి, జన్మరాశి స్థిత బుధ గ్రహాలతో పాటుగా 12వ స్థానంలో ఉన్నటువంటి శనికుజుల యొక్క దోషాలను కూడా అనుభవించవలసి ఉన్నది ఈ వారంలో. అనగా గమనించండి, ఎక్కువ శారీరక శ్రమ అనేటువంటిది ఉంటుంది. అలాగే అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి కొంత పూర్తి చేయలేకపోతారు. మరీ ముఖ్యంగా సపోర్ట్ దొరకదు. మీరు ఎవరిపైన మీదైనా ఆధారపడి ముందుకు వెళుతూ ఉంటే వారు సగంలోకి వచ్చేసరికి ఆ పనిని వదిలిపెట్టి వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పటివరకు వారి సపోర్టుతో నడిచినటువంటి దాన్ని పూర్తి చేయడానికై మీరు ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారంలో కూడా కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు, నిద్రా సౌఖ్యం తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు, అలాగే భోజన సౌఖ్యం కూడా తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఆదాయానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ ఖర్చులు కూడా అదే రీతిగానే ఈ రాశి వారిలో కనబడుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 12వ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల కొంత నిద్రా సౌఖ్యం తక్కువగా ఉండడం, అంటే పడుకునేటప్పుడు వచ్చేటువంటి అనేక రకమైనటువంటి మానసిక సమస్యలు, అంటే నిద్రలో పీడకలు వస్తాయేమో, లేదా నిద్రపోతే మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి మానసిక భయం వల్ల రాత్రిపూట సమయాన్ని గడపడానికి చాలా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. పగలొస్తే ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. రాత్రి అవుతోంది, చీకటి పడుతోంది అంటే ఏదో ఒక మానసికమైనటువంటి భయం వెంటాడుతూ ఉంటుంది. ఏదైనా నిద్దట్లో ఏమైనా జరిగిపోతుందేమో అనేటువంటి భయం ఉంటుంది. అటువంటి మానసిక భయాల నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇప్పుడుండేటువంటి గ్రహస్థితి అంత ప్రమాదకరమైనటువంటి గ్రహస్థితి కాదు. కాకపోతే ఇక్కడ ప్రత్యేకించి కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది, కొంత శారీరక శ్రమ కనబడుతూ ఉన్నది, నిద్రా సౌఖ్యము, భోజన సౌఖ్యం ఇటువంటివి తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారులలో ఈ వారంలో ప్రధానంగా చెప్పుకోదగినటువంటి విషయాలు. మిగతా విషయాలన్నీ కూడా కొంత మధ్యస్థంగానే ఉన్నాయి.